శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 13 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:02 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా రేవతి నక్షత్రం ఉంది. అంటే బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వచ్చింది. అలా కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే ఉత్పాత యోగం వల్ల 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట మీ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ద్రవ్య హాని జరగదు, ధన నష్టం జరగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి బుధుడు వృశ్చికంలో కుజుడింట్లో ఉన్నాడు, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా సరే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకునే నిర్ణయం 12 రాశుల వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. భూములు, గృహాలు కొనుగోలు చేయడానికి, వాటికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, వాటిని వినియోగించడానికి కూడా ఈ రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులను స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలం. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి, అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు, వీటన్నిటికీ కూడా రేవతి నక్షత్రం అనేది విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమానికి కూడా అనుకూలం. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలన్నా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ఎవరైనా ప్రాపర్టీస్ ఇస్తామంటే ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కుని అచీవ్ చేసుకోవడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు రుణబాధల నుంచి బయటపడిపోయేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటుగా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం లాంటివి తప్పకుండా చేయాలి. అదేవిధంగా మనోచాంచల్యం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఈరోజు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురుబలం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రావలసినటువంటి ధనం వస్తు రూపంలో కానీ, మరేదైనా రూపంలో కానీ వచ్చే యోగం ఉంది. అంటే మొండి బాకీలు వసూలయ్యేటటువంటి యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. అది వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, ఏదో ఒక విధంగా రావలసిన సొమ్ము మీ చేతికి వచ్చే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు అకారణ ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. లేకపోతే వ్రణములు దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు, అలాగే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని దుర్గానామం ఆంజనేయ నామం చదువుకుంటూ వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో శత్రుత్వ భావనలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా విద్యారంగంలో అభివృద్ధి పరంగా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విద్యారంగంలో విద్యార్థులు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయటం తులారాశి విద్యార్థులకు ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సుఖభోజన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం స్వీకరిస్తారు. విందు వినోదపరమైనటువంటి ఉల్లాసపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే యోగం కూడా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. స్థానచలనం కనిపిస్తోంది. ధనుస్సు రాశి వాళ్ళు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తోంది. ఉద్యోగపరంగా అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకోవటం, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోవటం ఇలా పొందే యోగం ఉంది. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము కుంభరాశి వాళ్ళకి ఈరోజు లభిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంతమంది మీ పనులు చెడగొట్టాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వాటిని అధిగమించినట్లయితే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు విశేషంగా కలిసి రావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే క్షీరాబ్ది ద్వాదశి. దీన్నే చిలుకు ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మంత్రాన్ని చదువుకొని వెళితే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. ఆ మంత్రం ఏంటంటే ఓం బృందావన్యై నమః. ఇది మంత్రం. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి 12 రాశుల వాళ్ళు ఈరోజు ఓం బృందావన్యై నమః ఈ ఒక్క మంత్రాన్ని 21 సార్లు చదివి వెళ్ళండి. తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ లాంటివి ప్రారంభించడానికి బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర అనుకూలం. అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో మీ ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.